ఇక ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఈ యొక్క సమావేశాలలోనే పెట్టబోతున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రధానంగా గవర్నర్ అయితే వినిపించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక 45 నిమిషాల ముందే అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిండు. అది కూడా మనకు వార్తలాగానే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ముందుగా రావడము, అసలు రావడము ఇవన్నీ కూడా వార్తలే. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ 45 నిమిషాల ముందే అసెంబ్లీకి వచ్చారు. ఉదయం 10:15 అసెంబ్లీ మెయిన్ గేటు వద్దకు చేరుకోగా పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీ ఛాంబర్లో కేసీఆర్ను కలుసుకున్నారు. తన సోదరుడి కుటుంబంలో జరిగే పెళ్లికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలో మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పలువురు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన కేసీఆర్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుందంట. ఇక ఇప్పటికే చాలా వరకు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అన్న మాటకు ఇప్పటికే ఆయన మీద చర్యలు ఎప్పుడో తీసుకోవాలి. ఇంకెన్ని రోజుల పాటు మరి ఆ చర్యలు తీసుకుంటారో తీసుకోరో తెలియదు. ఆయన కాంగ్రెస్ పార్టీనే దూషిస్తూ మాట్లాడిండు. మరి ఎందుకు ఉపయోగిస్తున్నారు ఏందనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మనకు కనబడతా ఉంది.